please come on to the next small station. Please come on. Sir, now I would like to call the students of icons. Follow from the line. Harshit Yadav, Pukatla Tirumala. Let's go crazy. DJ Bucky. సుల్తానాబాద్ 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ పార్టీ మరి చాలా గ్రాండ్గా జరుగుతుంది. 9వ తరగతి విద్యార్థులు మరి 10వ తరగతి విద్యార్థులకి ప్రతి పాఠశాలలో జరిగే ఒకటి. మరి ముఖ్యంగా ఇక్కడైతే చాలామంది పిల్లలు ఒక మంచి బాండ్తో ఉన్నారు కొద్ది రోజుల నుంచి కూడా. ఓకే, అంటే ఒక ఎంతో స్నేహభావకంగా, తర్వాత ఒక టీచర్స్ కూడా ఎక్కడ ఎలాంటి చేంజ్ లేకుండా గత 8, 9, 10, 3 సంవత్సరాల నుంచి కూడా సేమ్ ఫ్యాకల్టీ చేత బోధించబడి పిల్లలు మరి ఎంతో అటాచ్మెంట్తో ఉన్నారు. 10వ తరగతి పిల్లలు మరి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్తున్నాం అనే దానికంటే ఎక్కువగా బాధగా మరి బంధాన్ని పెడుతున్నాం అని చెప్పేసి అమ్మాయిలందరూ ఏడుస్తుంటే నిజానికి అసలు నాకు కూడా ఏడుపు వచ్చేంతగా కనపడుతుంది. అంటే పిల్లలను వదిలిపెట్టడం అనేది అసలు మేము కూడా ఊహించలేకపోతున్నాం. బట్ ఎనీ ఫర్దర్ ఫ్యూచర్ గురించి మరి వాళ్ళ యొక్క సక్సెస్ గురించి ఎట్లయినా కూడా అందరం కూడా మేము విజ్ చేసాం. మరి లాస్ట్ ఇయర్ పెద్దపల్లి జిల్లా నుంచి ఇక్కడ సుల్తానాబాద్ అల్ఫోర్స్లో టాపర్గా రావడం జరిగింది 589 మార్కులతోటి. ఈసారి కూడా మళ్ళీ ఆల్ఫోర్స్ టాపర్ ఇక్కడ నుంచే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ 600కి 600 ఈసారి రావాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలకి ఒక 3 ప్రీ ఫైనల్ చాలా చక్కగా పెట్టాం. తర్వాత ఎన్నో డిస్ట్రిక్ట్ డిసిబి పేపర్స్ ప్రీ ఫైనల్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ పిల్లల్ని బాగా ప్రిపేర్ చేసి ఉన్నాం. మరి ఓవరాల్గా కూడా గతంలో కంటే కూడా మరి ఈసారి ఎగ్జామినేషన్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్న భావన కూడా ఎంటైర్ తెలంగాణ 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు చెప్తున్నాం. మరి గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ లేకుండా జరగడానికి పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ జిల్లా కలెక్టర్లు, డిఓలు అందరూ కూడా మరి పకడ్బందీగా నిర్వహించడానికి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాపీయింగ్ ప్రోత్సహించడం ప్రభుత్వం. కాబట్టి పిల్లలందరూగా జెన్యున్గా కష్టపడి చదవండి. 30 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఫస్ట్ టైం ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు పిల్లలకు ఉపయోగపడేవి చేసుకుంటున్నాయి. సిబిఎస్ఈ అలాగే చేస్తుంది. ఆ తరహాలోనే మరి మన ప్రభుత్వం కూడా మన 10వ తరగతి విద్యార్థులకి ప్రతి ఎగ్జామ్కి కూడా మరి టెన్షన్ లేకుండా కూల్గా చదువుకోవడానికి 5-6 రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పిల్లలు 30 రోజుల పాటు మరి వాళ్ళ కాన్సన్ట్రేషన్ని డీవియేట్ కాకుండా చదువు పట్ల ఉంచినప్పుడు మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులు ఉన్నదాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతిరోజు కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి సీరియస్గా చదువుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు అద్భుతంగా వస్తుంటాయి. అప్పుడు మనం ఇది ఈ గ్యాప్ ఇవ్వడం అనేది సబబీ అనేది కూడా మనం ప్రూవ్ చేసే వాళ్ళం అవుతుంటాం.
పోషక బోనాలకు అందరూ సహకరించి ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే అందరితోటి కలుపుకోపోయి ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ముందు ముందు వచ్చే రోజులలో ఇంకా గొప్పగా నిర్వహించాలని ఈ వార్డు ప్రజల నుంచి నేను కోరుకుంటున్నాను. నాకు అందరికీ సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు. ఉగాది ముందు ఉస్మానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 3వ వార్డు ప్రజలందరం కూడా కందులూరి సమతా కుమార్ 3వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో 3వ వార్డు ప్రజలందరం కలిసి ఈ గ్రామ దేవత పోచమ్మ దగ్గరికి బోనాలతోని దప్పులతో వాయిద్యాలతోనే వచ్చాము. అందరం కూడా ఏకతాటిపై రావడం జరిగింది. వారి యొక్క కౌన్సిలర్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా సుల్తానాబాదే కాకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరియు చక్కని పంటలు పండాలని, రైతులకు మరి మంచి ధాన్యం దిగుబడులు రావాలని, సుల్తానాబాద్ గ్రామం అంతా కూడా అభివృద్ధి పథంలో నడవాలని ఈ సందర్భంగా పోచమ్మ దేవతను కోరుకుంటూ వర్షానికి కప్పుకుంటే పోతే అయిపోతుంది. మండలంలోని ఉప సర్పంచులకు ఉన్న సమస్యలు ఉంటే అందరం కలిసికట్టుగా దాని ఒక నిర్ణయానికి వచ్చి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి ద్వారానో ప్రేమసాగర్ రెడ్డి ద్వారానో మనం పరిష్కరించడానికి అందరికీ సహకరిస్తారని, నాకు కూడా ఇలాగ మీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. మొన్న మండలాఫీసులో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు సంపదను ఒక సూచన చేసేయడం, అది నాకు కూడా నిజమే అనిపించింది. వ్యయ ప్రయాసాలు కూర్చి కాలాన్ని కూడా మనం కొంచెం ఖర్చు పెట్టుకొని రాజకీయాలు తిరుగుతున్నాం, ఏదో సంపాదించడానికి దాని గురించి కాదు. ఏడున్న కొంచెం రికగ్నైజ్ పేరు కోసమే రాజకీయాల్లో ఉంటాం మనం అన్న అదే ఆవేదన వెలువచ్చింది. ఏంటంటే మండలంలో ఏదైనా అభివృద్ధి పనులు జరిగినప్పుడు శిలాపాలకం వేస్తే అక్కడ ఉప సర్పంచ్ల పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన, అది కూడా నాకు సబబుగా అనిపించింది. ఎందుకంటే పదవులు ఉంటాయి పోతాయి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు ఉంటాం పోతాం, కానీ పోయినాక మనకి ఏ అవకాశాలు రాకపోయినా అవకాశాలు కొద్ది మందికి వస్తాయి. 30 ఏళ్ళు ఉన్నా కూడా వచ్చింది ఆ పేరు కనీసం మేము మళ్ళీ మాకు అవకాశాలు వస్తే రావు. ఆ గ్రామంలో అభివృద్ధి జరిగినప్పుడు ఆ శిలాపాలకాల పేరు ఉంటే బాగుంటుందని సంపదన్న మనకు నాకు కూడా అది సబబు అనిపించింది. వీటికి కొంచెం కన్సిడర్ చేసుకుని సర్పంచులు కూడా అందరూ సహకరించి మీ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగినప్పుడు ఉప సర్పంచ్ పేరును మెన్షన్ చేస్తే బాగుంటుందని, ఇది ఇక్కడికి మా ఫస్ట్ సమావేశంలో మా తరఫున విజ్ఞప్తి తీర్మానంగా మీరు ప్రవేశపెడతారా?